ప్రభువు పేరిట మీ అందరికీ నా యొక్క వందనములు. ఈ యొక్క సమయమందు బైబిల్ నందు క్రొత్త నిబంధన గ్రంథములో రక్తస్రావ రోగము గల స్త్రీని గూర్చి కొంత సమాచారం తెలుసుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనంలో ఈ స్త్రీ కనబడుతుంది. ఈవిడ 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగంతో బాధపడుతుంది. ఈ రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ అనేక వైద్యులను సంప్రదించింది. ఎన్నో మందులు వాడినది, ఎంతో వ్యాయము ఖర్చు చేసినది. అయినప్పటికీ ప్రయోజనమేమీ లేకపోయెను. అయితే ఈమె యేసును గురించి విని విశ్వసించినది. ప్రభువును విశ్వాసముతో ముట్టిన వెంటనే ఆమె స్వస్థత పొందినదిగా మనము చూస్తున్నాం. నీ జీవితంలో కూడా ఏ పరిస్థితి ఉన్నప్పటికీ, ఎక్కడ బాగు కాలేని పరిస్థితి నీవు చవిచూసినా, నిన్ను బాగు చేసే సర్వశక్తిగల దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచు. ఆయన్ని సమీపించి ఆయన పొందిన గాయముల చేత నీవు స్వస్థత నొందుము. ఆయన దీనుల ఎడల దయచూపే దేవుడు. ఆయన యొద్దకు వచ్చువారిని ఎంత మాత్రము త్రోసివేయని ప్రభువు. ఆయన యొద్దకు వచ్చి ఏ ఒక్కరూ మేలు పొందకుండా వెళ్ళిపోలేదు. కాబట్టి ఇంకెందుకు ఆలస్యం? యోచిస్తావని ఈ మాటలు మీ వినికిడిలో దేవుడు కార్యరూపం దాల్చాలని నా ఈ చిన్ని ప్రయత్నం.